కుకట్పల్లి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో మహిళ దారుణ హత్యకు గురైంది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో నివసించే రేణు అగర్వాల్ ను ఆ ఇంటి పని మనుషులే హతమార్చారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్నారు క్లూస్ టీం. కుకట్పల్లి పోలీసులు దీనిపైన విచారణ చేస్తున్నారు. రేణు అగర్వాల్ ఇంట్లో 10 రోజుల క్రితం పనికి చేరిన హర్ష గత 8 ఏళ్లుగా పక్కింట్లో పనిచేస్తున్న రోషన్ కలిసి రేణు కాళ్లు చేతులు కట్టేసి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందు ప్రెషర్ కుక్కర్తో తల మీద మోది ఆ తర్వాత కత్తితో గొంతు కోసి రేణును అత్యంత పాశవికంగా హతమార్చారు. ఇంటి నుంచి భారీ మొత్తంలో నగలు ఎత్తుకుపోయినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేతులు కాళ్లు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెడుతూ తలపై కుక్కర్తో కొట్టి హత్య చేశారు. హత్య చేశాక అదే ఇంట్లో తాపీగా స్నానం చేసి యజమానికి చెందిన బైక్ పైనే పరారయ్యారు. కుకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ దారుణం చోటు చేసుకుంది. రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులకు ఫతేనగర్లో ఓ స్టీల్ దుకాణం ఉన్నట్లు తెలుస్తోంది. కుమార్తె తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుతుండగా కుమారుడు శుభంతో కలిసి తల్లిదండ్రులు నివసిస్తున్నారు. రాకేష్ శుభం దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం 5ంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికొచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో ప్లంబర్ను పిలిపించి వెనక వైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా హాల్లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. తల ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా హర్ష్, రోషన్లు ఈ దారుణానికి పాల్పడినట్లు వారు నిర్ధారించారు. మహిళను తాళ్లతో బంధించి డబ్బులు నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. కూరగాయల కత్తులతో గొంతు కోశారు. కుక్కర్తో తలపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయారు. ఇంట్లోని లాకర్లను బద్దలు కొట్టి అందనకాడికి డబ్బు నగలు సూట్ కేసులో సర్దారు. ఖాళీ చేతులతో వచ్చిన ఇద్దరు సూట్ కేసుతో తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. హత్య చేసిన అనంతరం రక్తపు మరకలతో ఉన్న దుస్తులను ఇంట్లోనే వదిలేసి స్నానం చేశారు. పారిపోయిన నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. సాయంత్రం 7:30 గంటలకి కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం దాదాపుగా 50 సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం. దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ, ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 ఇయర్స్ ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్. ఎలా తెలిసిందంటే సాయంత్రం 5 గంటల నుంచి వాళ్ళ భర్త, ఒక బాబు, ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో. వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే 10 o'clockకి. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే 5 o'clockకి ఆవిడ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి 7 o'clock వచ్చి చూడగా తలుపు తాళం వేసింది. తాళం తీయట్లేదు, ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు. దాంతో వాళ్ళు పైనుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే ఆవిడ శవం రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు. కుకట్పల్లిలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. ఇంట్లో పనిచేసే పని మనుషుల ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. మన టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలో వారి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. హత్య చేసిన అనంతరం వారు 2 బ్యాగుల్లో నుంచి కూడా అక్కడ నుంచి పారిపోతున్నటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. నిన్న ఎవరూ లేని సమయంలో ఆ మహిళ ఒక్కతే ఉండగా కాళ్ళు చేతులు కట్టేసి ముందుగా ప్రెషర్ కుక్కర్తో తలపైన కొట్టి ఆ తర్వాత కత్తితో దారుణంగా ఆమె గొంతు కోసి చిత్రహింసలకు గురిచేసి ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు. ఎక్కువ వారు డబ్బు నగలు ఎక్కడున్నాయో చెప్పాలని ఆమెను చిత్రహింసలకు గురి చేసినట్టు తెలుస్తోంది. ఆమె చనిపోయిన తరువాత ఆ లాకర్లో ఉన్నటువంటి నగలు డబ్బులు తీసుకొని 2 బ్యాగులు కూడా వారు సర్దుకొని అక్కడి నుంచి ఉడాయించారు. అయితే రాత్రి 7 గంటలకు భర్త అలాగే కొడుకు ఇంటికి వచ్చి వారు విచారించగా అసలు విషయం బయటపడింది.